welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 29 ka review. సో 29 ఆల్రెడీ సండే ఫండే అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అండ్ సండే రోజున ఏంటంటే లైక్ రకరకాల చిన్న చిన్న గేమ్స్ పెట్టారు మ్యూజికల్గా దాని గురించి. బట్ నిజంగా నిన్న గేమ్లో అయితే విష్ణుప్రియ చించి పాడేసింది అనమాట. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. అండ్ మనందరికీ తెలుసు ఎలిమినేషన్ ఎవరు అవుతున్నారని చెప్పి. సోనియా ఎలిమినేట్ అయిపోయింది అని చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆబ్వియస్లీ ఇద్దరు వ్యక్తులు అయితే చాలా సాడ్గా ఫీల్ అయ్యారు అనమాట. సో ఇక్కడ ట్విస్ట్ పెట్టాడు. ఏ హౌస్ మేట్స్ ద్వారా అయితే మణికంఠకి ఎక్కువ ఓట్స్ పడ్డాయో అదే హౌస్ మేట్స్ ద్వారానే మణికంఠ గెట్ బ్యాక్ అయ్యాడు అనమాట. సోనియా యాజ్ ఆడియన్స్ ప్రకారంగా కూడా లీస్ట్ ఓటింగ్లో ఉందన్నమాట. సో అలా అని చెప్పే తనని ఎలిమినేట్ చేయడం జరిగింది. తను బయటకు వచ్చాక కూడా రియలైజ్ కాలేకపోతుంది ఈమె అంత విచిత్రమైన మనిషి అని చెప్పి అనిపించింది. సో అందరికీ ఒక్కొక్కటి థాలీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తూ వచ్చిందనమాట. సీతుని కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్గానే ఈ అమ్మాయిలందరూ కూడా చాలా ఇది చేశారు, నన్ను ఐసోలేట్ చేశారు, అది చేశారు ఇది చేశారు అన్నారు. కానీ ఇప్పటికీ ఆమె చేసింది ఏది ఒప్పుకోవట్లేదు అనమాట. ఈవెన్ దో తన కనెక్షన్ అన్నది నాగార్జున గారితో ఎలా ఉందో కూడా మనం తెలిసిపోతున్నాం. బేసిక్గా నాగార్జున గారు బయటకు రాగానే అమ్మాయి అనగానే అట్లీస్ట్ ఒక సైడ్ హగ్ ఇస్తాడనమాట మా నాగమామ, అంత మంచోడు. అలాంటి ఆయన చెయ్యి ఒకటి ఇచ్చి ఇలా చెయ్యేసి సరిపెట్టేశాడు అనమాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆమె ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే ఒక ఫీడ్ అయితే వదిలిపోయింది. ఈవెన్ దో నేను బస్ చూడడం జరిగింది. బస్లో అయితే మన అర్జున్ అంబటి అయితే ఇచ్చి పడేశాడు క్వశ్చన్లు అయితే ఒకదాని తర్వాత ఒకటి రాడ్ ర్యాంపేజ్ క్వశ్చన్లు అనమాట. ప్రోమో చూస్తుంటేనే ముచ్చటేసింది నాకు. సోనియాకి ఉన్న మబ్బులన్నీ విడగొట్టేశాడు అనమాట. అంటే మీ సపోర్ట్ ఉంటేనే లోపల ఉంటారా, సో లేకపోతే వాళ్ళే కదా బయటకు వచ్చేయాలి అని చెప్పేసానంటే మీరు ఆడించారు కాబట్టి మేము ఆడియన్స్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు, అలాగేం ఇప్పుడు బాగానే ఉంటుందిలే అని చెప్పి నిజంగా నేనైతే ఆ ఏమంటారు బజ్ని చూడడానికి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మొత్తానికి బిగ్ బాస్కి పట్టిన పేడైతే వదిలిపోయింది అనమాట. అదే నిన్నటి ఎపిసోడ్ రివ్యూ. అంతకన్నా మంచిగా చెప్పడానికి అంతగా కూడా ఏమీ లేదు ఎపిసోడ్లో అనమాట. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే